ఇది మనకి జూన్ జూలై 23కి సంబంధించిన సెమిస్టర్ 4 ఇంగ్లీష్ క్వశ్చన్ పేపర్ ఇది. సో ఇందులో మనకి సెక్షన్ ఏలో మనకున్న టాపిక్స్లోంచి గ్రామర్కి సంబంధించిన క్వశ్చన్సే కాకుండా తర్వాత రీడింగ్ స్కిల్స్కి సంబంధించిన క్వశ్చన్స్ రావడానికి కూడా అవకాశం ఉంటుంది. మనకు ఉన్న టాపిక్స్ ఏంటంటే ఫ్రేజల్ వర్బ్ ఉన్నాయి, తర్వాత డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్, యాక్టివ్ అండ్ పాసివ్ వాయిస్, తర్వాత ఇడియమ్స్కి సంబంధించి కొన్ని ఉన్నాయి, నెగిటివ్ అండ్ అఫర్మేటివ్ సెంటెన్సెస్ ఉన్నాయి, తర్వాత స్పీకింగ్కి సంబంధించి టెలిఫోనిక్ కాన్వర్జేషన్ ఉంది, కలొకేషన్స్ అండ్ లెక్సికల్ సెట్స్ అనే టాపిక్ ఉంది, సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ అనేది ఉంది, తర్వాత కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్. ఈ టాపిక్స్ అన్నింటి నుంచి మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ అనేవి కవర్ అవుతాయి. సో మనం ఇక్కడ చూద్దాం. సో మనకి ఇవే కాకుండా మనకి సమ్మరైజింగ్ అనే టాపిక్ ఉంది. దాని నుంచి కూడా మనకి షార్ట్ క్వశ్చన్లో రావడానికి అవకాశం ఉంది, లాంగ్ క్వశ్చన్ కూడా రావడానికి అవకాశం ఉంది. దాన్ని ఎట్లా చేద్దాం అనేది కూడా డిస్కస్ చేద్దాం. సో మనకి ప్రతి టాపిక్ నుంచి 1 or 2 క్వశ్చన్స్ మనం డిస్కస్ చేద్దాం. సో మనకి ఇక్కడ ఆన్సర్ ఎనీ 4 ఆఫ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ అనేది ఇవ్వడం జరిగింది. టోటల్గా మనకి 6 సెక్షన్స్ ఇస్తే 6 క్వశ్చన్స్ ఇస్తే దాంట్లో మనం 4 అటెంప్ట్ చేయాలి. అది మనకి 20 మార్క్స్కి ఉంటుంది. సో ఇక్కడ మనకి చూస్ ద కరెక్ట్ ఆప్షన్ టు ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అనేది ఇవ్వడం జరిగింది. లెట్స్ టుగెదర్ టు గెట్ ఏ సొల్యూషన్ టు దిస్ ప్రాబ్లం. సో ఇందులో మనకి ఇచ్చిన ఆప్షన్స్ ఏంటి, వర్క్ విత్, వర్కౌట్ అండ్ వర్కప్. సో మనకి ఇందులో మనకు కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే వర్కౌట్ అనేది కరెక్ట్ ఆన్సర్. సో దీన్ని ఆన్సర్ చేసేటప్పుడు సెక్షన్ ఏ అని పెట్టేసి, సో ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ దీని నెంబర్ వేసేస్తాం, ఏ అనేది వేస్తాం, తర్వాత దానికి వర్కౌట్ అనేది రాస్తాం. సెకండ్కి సంబంధించి ఇక్కడ ఏముంది మనకి, ద సైన్ బోర్డ్ సేస్ నో పార్కింగ్. అక్కడ మనం ఏం రాస్తాం, మనం ఉన్న ఆప్షన్స్ ఏంది, లుక్ ఇన్, లుక్ ఆఫ్టర్, లుక్ అవుట్. సో మనకి సూటబుల్ ఆన్సర్ ఏంటంటే లుక్ అవుట్. లుక్ అవుట్, ద సైన్ బోర్డ్ సేస్ నో పార్కింగ్. సో ఇట్లా మనకు ప్రతి దాంట్లో ఇచ్చిన 5 క్వశ్చన్స్కి మనం ఆన్సర్ చేయాలి. చేంజ్ ద ఫాలోయింగ్ ఇంటూ ఇండైరెక్ట్ స్పీచ్. సో మనకి ఇక్కడ డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్కి సంబంధించిన క్వశ్చన్స్లోంచి మనం ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మనం ఒకటి తీసుకుంటే, సాహిత్య సెడ్ వాట్ లవ్లీ వెదర్ ఇట్ ఈజ్. సో దీనికి మనం ఆన్సర్ చేసేటప్పుడు ఈ సెక్షన్కి సంబంధించిన నెంబర్ వేసేసి, సాహిత్య ఎక్స్క్లెయిమ్డ్ దట్ ఇట్ వాజ్ ఏ లవ్లీ వెదర్. సో వాటికి సంబంధించిన చేంజెస్ డైరెక్ట్ స్పీచ్ నుంచి ఇండైరెక్ట్ స్పీచ్కి కన్వర్ట్ చేసేటప్పుడు ఏవైతే ప్రిన్సిపల్స్ ఉన్నాయో వాటిని మనం ప్రాక్టీస్ చేస్తే కన్వర్ట్ చేయడం అనేది ఈజీ అవుతుంది. తర్వాత థర్డ్ క్వశ్చన్కి సంబంధించి రీరైట్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ ఇంటూ వాయిస్. యాక్టివ్ వాయిస్ నుంచి పాసివ్ వాయిస్లోకి కన్వర్ట్ చేసేది చూద్దాం. ఇక్కడ మనకి ఫర్ ఎగ్జాంపుల్ థర్డ్ క్వశ్చన్ తీసుకుంటే, ద కార్ వాజ్ సోల్డ్ బై ద కంపెనీ ఆఫ్టర్ ద యాక్సిడెంట్. సో ఇది మనకి పాసివ్ వాయిస్లో ఉంది కాబట్టి దీన్ని యాక్టివ్ వాయిస్లో కన్వర్ట్ చేసేటప్పుడు దానికి సంబంధించిన రూల్స్ ఏమున్నాయో మనం ప్రాక్టీస్ చేస్తున్నట్లయితే చేయడం ఈజీ అవుతుంది. ద కంపెనీ సోల్డ్ ద కార్ ఆఫ్టర్ ద యాక్సిడెంట్, ఇట్లా ఆన్సర్ చేస్తాం. తర్వాత మనకి కరెక్ట్ ద సెంటెన్సెస్ గివెన్ బిలో. సో ఇక్కడ మనకి ఫ్రమ్ వేర్ యు ఆర్ కమింగ్ అనేది ఉంది. సో మనకి అది క్వశ్చన్ అనేది ఎర్రర్ ఉంది, దాన్ని మనం కరెక్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. వేర్ ఆర్ యు కమింగ్ ఫ్రమ్ అనేది కరెక్ట్ ఆన్సర్. సో తర్వాత మనకి రోహన్ ఈజ్ నాట్ సిల్లీ. ఇక్కడ మనకి ఏ సెంటెన్సెస్ అంటే, ట్రాన్స్ఫార్మ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ ఇంటూ అఫర్మేటివ్ ఆర్ నెగిటివ్. సో మనకి ఇట్లా ఉన్న సెంటెన్సెస్
నాట్ అనేది ఉంటే నెగిటివ్ సెంటెన్స్, దాన్ని అఫర్మేటివ్లోకి మార్చాలంటే పాజిటివ్ సెంటెన్స్లోకి మార్చాలంటే ఎట్లా చేస్తున్నాం మనం? రోహన్ ఈజ్ సెన్సిబుల్. ఇట్లా మనం పాజిటివ్లో ఉన్నదాన్ని నెగిటివ్ సెంటెన్స్గా, నెగిటివ్లో ఉన్నదాన్ని అఫర్మేటివ్ సెంటెన్స్గా కన్వర్ట్ చేయమని అడగడానికి అవకాశం ఉంటుంది. దాన్ని మనం ఆన్సర్ చేస్తాం. సో మనకి 6కి సంబంధించి చూస్ ద వర్డ్ విచ్ ఈస్ నాట్ లెక్సికల్ సెట్. అంటే మనకి ఒక కేటగిరీకి సంబంధించిన వర్డ్స్ ఉంటాయి లెక్సికల్ సెట్స్ అంటే. సో ఇందులో మనకి ఆ వర్డ్స్ని చదివితే మనం అర్థం చేసుకోవచ్చు ఒకే కేటగిరీకి సంబంధించిన పదాలలో డిఫరెంట్గా ఏది ఉందనేది మీరు ఐడెంటిఫై చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వర్డ్స్ని చూస్తే మీకు క్లారిటీ ఉంటుంది. ఒకే రిలేటెడ్గా ఉన్న వర్డ్స్ ఏంటి, డిఫరెంట్గా ఉందేదో దాన్ని పిక్ చేయొచ్చు. చూస్ ద వర్డ్ విచ్ ఈస్ నాట్ లెక్సికల్ సెట్ అనేది క్వశ్చన్ ఇది. ఇందులో మనకు సంబంధించిన వర్డ్ ఏందో చూసుకొని ఐడెంటిఫై చేయొచ్చు. అంపైర్ అనేది ఉంది, స్కోర్ బోర్డ్ అనేది ఉంది, బేల్స్ అనేది ఉంది, వయలిన్ అనేది ఉంది. సో ఫస్ట్ 3 అనేవి మనకు క్రికెట్కి సంబంధించిన వర్డ్స్ ఉన్నాయి. తర్వాత వయలిన్ అనేది డిఫరెంట్ కాబట్టి దాన్ని మనం రాస్తాం. తర్వాత మనకి బెస్ట్, వోస్ట్, లేటెస్ట్ అండ్ లార్జర్. సో మనకి అన్ని సూపర్లేటివ్ డిగ్రీకి సంబంధించినవి ఉన్నాయి. లార్జర్ అనేది కంపారిటివ్ డిగ్రీలో ఉంది. సో ఇక్కడ కూడా మీరు ఐడెంటిఫై చేసేసి రాయొచ్చు. తర్వాత థర్డ్కి సంబంధించి దివాళీ, టేబుల్ టెన్నిస్, ఈద్, క్రిస్మస్. ఇక్కడ ఒక 3 ఫెస్టివల్స్ ఉన్నాయి. ఒకటి స్పోర్ట్స్కి సంబంధించి, గేమ్స్కి సంబంధించి ఉంది, అది ఐడెంటిఫై చేస్తాం. సో మనకి 4th క్వశ్చన్కి సంబంధించి చూస్ ద వర్డ్ అప్రోప్రియేట్ కలొకేటెడ్ వర్డ్. సో మనం ఇవి కంబైన్డ్గా వాడే పదాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఈజీగా రాయొచ్చు మనం. సో ఈడ మనకి ఫాస్ట్ ఫుడ్, స్పీడ్ ఫుడ్, క్విక్ ఫుడ్. ఫాస్ట్ ఫుడ్ అనేది మనకు తెలిసింది, అవి మనం కామన్గా వాడే కలొకేటివ్ ఎక్స్ప్రెషన్ కాబట్టి అది రాస్తాం. నెక్స్ట్ దాంట్లో కూడా కమిట్ సూసైడ్. సో తర్వాత మనకి సెక్షన్ బికి సంబంధించి ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ ఇన్ అబౌట్ 300 వర్డ్స్ ఈచ్. దీనికి సంబంధించి సెక్షన్ బికి సంబంధించి ఏవైతే 3 లెసన్స్ నుంచి ప్రాక్టీస్ చేసి ఉంటారో అవి 100% వస్తాయి. ఒకటి హోప్ అనేది రాస్తాం, శుభ అనేది రాస్తాం, తర్వాత ఇండియాస్ మెసేజ్ టు ద వరల్డ్ బై స్వామి వివేకానంద. ఈ 3 ఆన్సర్స్ రాయగలుగుతారు. తర్వాత 4th క్వశ్చన్కి సంబంధించి దీంట్లో మనకి ఎక్స్ప్లెయిన్ ద టైప్స్ ఆఫ్ సమ్మరీస్ అండ్ స్టెప్స్ టు రైటింగ్ సమ్మరీ. సో సమ్మరీకి సంబంధించిన క్వశ్చన్ అనేది వస్తుంది. సో మనకి సమ్మరైజింగ్ అంటే ఏంది, తర్వాత ఎట్లా రాస్తాము, దాంట్లో ఉన్న టైప్స్ ఆఫ్ సమ్మరీస్ ఏంది, స్టెప్స్ అనేవి అడుగుతున్నాడు, అది రాయాల్సి ఉంటుంది. లేదంటే ఎనాక్ట్ ఏ టెలిఫోన్ కాన్వర్జేషన్ బిట్వీన్ 2 ఫ్రెండ్స్, వన్ ఆఫ్ హూమ్ ఈజ్ లివింగ్ అబ్రాడ్, అదర్ హూ హ్యాస్ రీసెంట్లీ లాస్ట్ ఎ పేరెంట్. సో ఇద్దరు స్నేహితులకు సంబంధించిన కాన్వర్జేషన్ని మనం రాయాల్సి ఉంటుంది. సో ఇట్లాగా మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో డైలాగ్ రైటింగ్కి సంబంధించి ఏదైతే క్వశ్చన్ అడుగుతారో దానికి సంబంధించి రాస్తే సరిపోతుంది. ఇది మనకి 4th సెమిస్టర్ ఇంగ్లీష్కి సంబంధించిన క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్. సో ఇందులో మనకి షార్ట్ ఆన్సర్స్కి సంబంధించి కూడా సమ్మరైజింగ్ నుంచి క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంటుంది. సో అందులో మనకి ఏంటంటే సమ్మరైజింగ్లో క్వాలిటీస్ ఆఫ్ గుడ్ సమ్మరీ అనేది క్వశ్చన్ అడగడం జరుగుతుంది. సో మనకి సమ్మరీలో ఉన్న ఇంపార్టెంట్ క్వాలిటీస్ ఏంటంటే ఏ సమ్మరీ ఈజ్ ఎ జిస్ట్ ఆఫ్ ఎనీ రైటింగ్ దట్ ఇన్క్లూడ్స్ ఓన్లీ ద మెయిన్ ఐడియా అండ్ ద ఎసెన్షియల్ సపోర్టింగ్ ఐడియాస్. సమ్మరీ అంటే ఏంది, జస్ట్ ఒక కాన్సెప్ట్కి సంబంధించిన సారాంశం కానీ దాంట్లో ఉన్న ముఖ్యమైన అంశాలను తీసుకునేదాన్ని సమ్మరీ అంటాం. సో మనకి క్వాలిటీస్ ఆఫ్ గుడ్ సమ్మరీకి సంబంధించిన కొన్ని అంశాలు ఉన్నాయి. అది ఫస్ట్ వన్ ఏంటంటే కాంప్రిహెన్సివ్ అంటే ఏంటి, అది మనకి అర్థవంతంగా ఉండాలి. మేక్ ఏ నోట్ ఆఫ్ ఆల్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఇన్ ఈచ్ పారాగ్రాఫ్.
సో మనకి ఒక పెద్ద పారాగ్రాఫ్ ఏదైతే ఉంటుందో దాంట్లోంచి ముఖ్యమైన అంశాలు అనే వాటిని సెలెక్ట్ చేసుకుంటాం. ఆల్ దీస్ పాయింట్స్ షుడ్ బి ఇంక్లూడెడ్ ఇన్ ద సమ్మరీ. సో మళ్ళీ దీంట్లో మనం ముఖ్యమైన పాయింట్స్ ఏవైతే తీసామో అన్నింటినీ సమ్మరైజ్ చేసేటప్పుడు మళ్ళీ వాటిని ఇంక్లూడ్ చేస్తాం. తర్వాత కన్సైజ్. ద సమ్మరీ మస్ట్ బి ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ ద షార్టెస్ట్ వే. సో మనకి ఎట్లా ఉండాలి, షార్టెస్ట్ వేలో ఉండాలి. తర్వాత ఇండిపెండెంట్గా అర్థవంతంగా కూడా ఉండాలి. తర్వాత ఇంకోటి స్టెప్ టు రైట్ ఏ సమ్మరీ. సో దీంట్లో మనకి సమ్మరీ రాయడానికి కొన్ని స్టెప్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇక్కడ ఇచ్చాము, అది చూడొచ్చు. స్కానింగ్, తర్వాత రీడింగ్, స్కిమ్మింగ్, డివైడింగ్ ఇట్ ఇంటూ సబ్ పాయింట్స్, అండర్లైన్ ద మెయిన్ పాయింట్స్ ఇన్ ఈచ్ సబ్ పాయింట్స్, రైటింగ్ ఏ డ్రాఫ్ట్, చెకింగ్ అగైన్స్ట్ ద ఒరిజినల్ మెటీరియల్. సో ఇవన్నీ కూడా మనకి సమ్మరైజింగ్లో ఇన్వాల్వ్ అయ్యే పాయింట్స్ ఇవి. సో మనకు ఇది సెమిస్టర్ 4కి సంబంధించిన క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ ఇది. సో మనకు ఇక్కడ ఈ సెక్షన్ ఏలో ఈ పార్ట్లో కూడా మనకు షార్ట్ క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉంటుంది. షార్ట్ క్వశ్చన్స్ అంటే ఏం రావడానికి అవకాశం ఉందంటే ఇది స్టెప్స్ టు రైట్ ఏ సమ్మరీ. ఇందులో స్కానింగ్, రీడింగ్, స్కిమ్మింగ్, తర్వాత డివైడింగ్ ఇట్ ఇంటూ సబ్ పాయింట్స్, ఇవన్నీ కూడా ఒకసారి పాయింట్ వైజ్గా చూసుకుంటే 5 మార్క్స్ క్వశ్చన్ వస్తే రాయడానికి అవకాశం ఉంటుంది. తర్వాత సమ్మరైజింగ్లో వాటి యొక్క క్వాలిటీస్. ఇంకొకటి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో లాంగ్ ఆన్సర్ కింద ఏదైనా ఒక పారాగ్రాఫ్ ఇచ్చి దాన్ని సమ్మరీ రాయమని అడిగితే దాంట్లో మనం చేయాల్సింది ఏంటంటే ముఖ్యమైన అంశాలు పారాగ్రాఫ్ ఏదైతే చదువుతామో దాంట్లోకించి ఒక 10 నుంచి 15 ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ కూడా మెయిన్ పాయింట్స్ అన్నీ రాస్తే సరిపోతుంది. దాన్ని మనం సమ్మరైజింగ్ అంటాం. సో ఇందులో మనకి ప్రతి క్వశ్చన్ని కూడా అటెంప్ట్ చేయండి. సెక్షన్ ఏకి సంబంధించి 4 రాస్తే సరిపోతుంది, కానీ ఎక్స్ట్రా కూడా మనం రాస్తే మ్యాక్సిమం మార్క్స్ స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది.